హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ ఇంటికొచ్చి నిజం బయట పెట్టేసిన దాసు గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని కుప్పకూలిన దశరథ. ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. కానీ మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక దాసు ఏమయ్యాడో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోతుంది జోష్న. దాసు ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు, నిజం చెప్పేయచ్చు. ఇప్పుడు దాసుని ఎలా ఆపాలి అని చెప్పి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. దాసు అయితే బయలుదేరిపోతాడు. దాసు ఖచ్చితంగా కార్తీక్ ఇంటికి వెళ్తాడేమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను కనుక అక్కడికి వెళ్ళాను అంటే బావకి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే దశరథ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఏంటండి, జోష్ని మీ అమ్మాయి కాదు, నేనే శాంపిల్స్ మార్చి చెప్పాను అన్న మాట దశరథకు ఎక్కడో ఈ మాట నిజమేనేమో, నా కూతురు కాదేమో, అందుకే శాంపిల్స్ మార్చలేదేమో అన్న ఆలోచన వస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ. అయితే ఈలోగా ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. నా ఆరోగ్యం ఇక పూర్తిగా బాగైపోతుంది. నా కూతురు నన్ను చూసుకుంటుంది, ఖచ్చితంగా నా కూతురు నన్ను కాపాడుకుంటుంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. నిజమే, నీ కూతురు నిన్ను కాపాడుకుంటుంది. కానీ ఆ కూతురు ఎవరు? నిజంగా జోష్నే మన కన్నబిడ్డ, లేక ఇంకెవరైనా ఉన్నారా అనే ఆలోచన దశరథలో మొదలవుతుంది. సరే, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి సుమిత్రకు ట్యాబ్లెట్లు ఇచ్చేసరికి సుమిత్ర ట్యాబ్లెట్స్ వేసుకుని వెంటనే నిద్రపోతుంది. ఇక సుమిత్ర మత్తులోకి జారుకోవడంతో నేను ఈ సమస్యలన్నిటితో ఇక్కడ ఉండలేను. ప్రస్తుతం సుమిత్ర ఇప్పుడప్పుడే నిద్ర లేవదు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తను మత్తులోనే ఉంటుంది. నాన్నకి ఒక మాట చెప్పి బయటికి వెళ్తాను అని చెప్పేసి ఇక తన తండ్రి దగ్గరికి వెళ్ళి, సుమిత్రని చూస్తూ ఉండండి నాన్న, నేను బయటికి వెళ్తాను, కాంచన్ దగ్గరికి వెళ్తాను, కాస్త మనసు బాగాలేదు అని చెప్పి అంటూ ఉండగానే, సరే అయితే వెళ్ళిరా, నేను చూసుకుంటానులే, నేను వెళ్ళి చూస్తూ ఉంటాను అని చెప్పేసి ఇక జోష్న మీద మాత్రం పెట్టొద్దని చెప్పడంతో, సరే నేను చూస్తానని చెప్పాను కదా అని చెప్పేసి శివనారాయణ చెప్తాడు. దశరథ బయలుదేరతాడు. ఇక అలా దశరథ బయలుదేరడంతో ఇక్కడ చూస్తే దాసు అయితే మాత్రం దాసు కార్తీక్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాడు. దాసు విషయం గురించి ఆలోచిస్తూ జోష్న గదిలోనే ఉండిపోతుంది. బయటికి వెళ్ళాలి అన్నా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దాసుని ఆపాలన్నా, దాసుని ఏదైనా చెయ్యాలన్నా కూడా నా వెంట గ్రాని వస్తుందని డౌట్గా ఉంది. ఈ నైట్కి చూస్తాను, రేపు ఉదయం మాత్రం దాసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోని దాసుని బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ గ్రానికి నా మీద అనుమానం వస్తుందేమో, అనుమానం రాకుండా ఎలాగోలా మేనేజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక్కడ జోష్న అయితే దశరథ తన చెల్లెలి ఇంటికి వెళ్తూ ఉంటాడు. దాస్ అయితే కాంచన ఇంటికి రానే వచ్చేస్తాడు. దాస్ వచ్చేసరికి కాంచన, కార్తీకు, అలాగే అనసూయ, దీప అందరూ ఒకే చోట ఉంటారు. చిలమా చిలమా అంటూ దాసు గబగబా లోపలికి వచ్చేస్తాడు. మావయ్య, ఎక్కడికి వెళ్ళిపోయా మావయ్య? ఎక్కడున్నావు బాబాయ్? ఎక్కడున్నారు? అసలు మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ గురించి మాత్రం కంగారు పడుతున్నావు. మీరు ఆగండి అమ్మా, నేను నా చెల్లెలతో మాట్లాడాలి. మావయ్య, ఇప్పుడేం మాట్లాడొద్దు, మీరు అసలే అలసిపోయి ఉన్నారు. మీరు పదండి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు కార్తీక్, ఇక ఎవరు అడ్డుపడినా ఈ నిజాన్ని నా నోటి నుంచి రాకుండా ఆపలేరు. నేను ఈ నిజం ఖచ్చితంగా చెప్పే తీరుతాను అని చెప్పేసి దాస్ అంటూ ఉంటాడు. ఏంటి, ఏం నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చావన్నయ్య? అసలు వీళ్ళెందుకు నిన్ను ఆపుతున్నారు? వీళ్ళు ఎన్నాళ్ళున్నా సరే నిజాన్ని దాచిపెడుతూ వీళ్ళు మాత్రమే బాధని భరిస్తూ ఉంటారు. ఇక నా వల్ల కాదు చెల్లమ్మ, నేను నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏంటా నిజమని చెప్పి అడుగుతూ ఉంటుంది కాంచన. ఈలోగా దశరథ కూడా తన చెల్లెలు
ఇక తన చెల్లెలతో కాసేపు మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందని వస్తాడు కదా! లోపలికి రాబోతూ ఉంటాడు. దాస్ ఏం నిజం చెప్పబోతున్నాడని ఒక్కసారే ఆ మాట విని ఆగిపోతాడు. ఆల్రెడీ దాసుని జోష్న చంపాలి అనుకోవడం, దాసుని దశరథ కాపాడడం జరుగుతుంది కాబట్టి దాసు నోటి వెంట నిజం వినాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు దశరథ అయితే. ఈలోగా ఇక్కడ దాసు అయితే చెల్లమ్మ, మావయ్య అది కాదు నేను చెప్పేది వినండి. లేదు కార్తీక్, నువ్వు నన్ను ఇక ఆపడానికి లేదు. నువ్వు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి అనుకుంటే ఇక్కడ ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. అది నీకు ఇష్టమేనా? అది కాదు మావయ్య. కార్తీక్ నువ్వు మాట్లాడుకు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. చెప్పన్నయ్య, వీళ్ళు దాచిపెడుతున్న అంత పెద్ద రహస్యం ఏంటి అని చెప్పి అంటూ ఉండు. కానీ చెల్లమ్మ, నీ ఇంట్లో ఉన్నది పరాయి బిడ్డ కాదు చెల్లమ్మ, నా కోడలే కదా. నీ కోడలు కాదు, నీ మేన కోడలు. ఎవరు? దీప. అవును అవును కాంచన, ఈ ఇంట్లో నీ కళ్ళ ముందు తిరుగుతుంది నీ అన్నయ్య దశరథ, అలాగే సుమిత్రల కన్న కూతురు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నేను మాట్లాడేది నిజం అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే దశరథ షాక్ అయిపోయి ఉండిపోతాడు. అసలు నాకేం అర్థం కావడం లేదు. నేను చెప్తానమ్మా, ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాస్ అయితే నేను ఇన్నేళ్లగా నా కడుపులో దాచుకుని పాపాన్ని మోస్తున్న నిజాన్ని ఈరోజు బయట పెడతాను. ఈ నిజం ఎక్కడ బయట పెడతానో అని నా కన్నె కూతురే నన్ను చంపాలని చూసింది, నన్ను కిడ్నాప్ చేసింది. నా కన్న కూతురు ఎవరో కాదు, జోష్న. నా కన్న తల్లి నా కోసం స్వార్థంగా ఆలోచించి నా కూతురు రాజభోగాలు అనుభవించాలని చెప్పేసి ఇక ఆ ఇంటి వారసురాల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలని ఆ ఇంటి వారసురాల్ని ఇంకొకరి చేతిలో పెట్టి నా కూతుర్ని ఆ ఇంటి వారసురాలు స్థానంలో పెట్టింది అని చెప్పి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా చెప్పేస్తాడు దాసు. అయితే కాంచన షాక్ అయిపోతుంది. మా అన్నయ్య వదలకి నా పుట్టింటికి ఇంత పెద్ద అన్యాయం చేస్తుందా పిన్ని? ఇంత మోసం చేస్తుందా? అసలు పిన్నిని క్షమించకూడదు. ఈ నిజం ఎవరికి తెలుసు? ఈ నిజం నా కూతురికి తెలుసు. నా కూతురు ఆస్తి మీదున్న వ్యామోహంతో ఈ నిజం బయట పెట్టడానికి లేదు అంది. అలాగే దీపా కార్తీకులకి నిజం చెప్పాం, కానీ ఈ నిజాన్ని ఎప్పుడు బయట పెట్టాలో అర్థం కాక ఈ నిజం బయట పడితే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియని అయోమయం పరిస్థితిలో ఇక ఆ ఇంటి వారసురాలని తెలుసుకున్న దీప మౌనంగానే ఉండిపోయింది. కార్తీక్ కూడా నిజాన్ని చెప్పలేక అసలు నిజం ఎలా బయట పెట్టాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోయాడు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే కార్తీక్ దీపల వైపు చూస్తూ, ఇప్పుడు మా వదిలికి బోన్ మ్యారో ఇవ్వబోతుంది ఎవరి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి? చెప్పు కార్తీక్, ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి కాంచన నిలదీస్తుంది. దీపవే అంటే దీపే బోన్ మ్యారో ఇవ్వబోతుంది. రిపోర్ట్స్ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినవి కూడా దీపవే. ఇక డాక్టర్ వచ్చి చెప్పింది కూడా అదే. దీపని అలాగే జోష్నని పేరు చెప్పకుండా డాక్టర్ అయితే వచ్చి సుమిత్ర గారి కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి డాక్టర్కి నిజం చెప్పి ఇక దీప శాంపిల్స్ ఇచ్చి వచ్చాం కాబట్టి మరి దీప కడుపుతో ఉంది కదా అనేసరికి ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. ఏంటి మాట్లాడవేంటి కార్తీక్? దీప కడుపులో బిడ్డ చనిపోతేనే సుమిత్ర అత్త బతుకుతుంది అమ్మా అనేసరికి ఒక్కసారి కార్తీక్ అంటూ ముందుకొస్తాడు. ఇక దశరథ కుప్ప కూలిపోతాడు. అక్కడే ఇక నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు, ఏడుస్తూ ఉండిపోతాడు. ఇక దశరథ అయితే అన్నయ్య ఏంటి చెల్లమ్మ ఇది? నా కూతురు నా కళ్ళ ముందే తిరుగుతున్నా తెలుసుకోలేని గుడ్డివాణ్ణి అయిపోయాను. ఎవరి బిడ్డనో నా కన్న బిడ్డ అంటే ఆ బిడ్డే మా బిడ్డ అనుకుని అల్లారు ముద్దుగా పెంచితే ఈరోజు ఆ బిడ్డ మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు. చివరికి కన్న తండ్రి అని తెలిసిన కన్న తండ్రి అయిన దాసుని కూడా చంపాలని చూసింది. తన కన్న బిడ్డ కడుపులో ఊపిరి పోసుకుంటున్న కన్న తల్లిని కాపాడుకోవడం కోసం కడుపులో బిడ్డని చంపుకోవడానికి చూసింది నా కన్న కూతురు దీప. ఇంత జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోవడం నిజంగా నేను చేసిన చాలా పెద్ద తప్పు. నువ్విచ్చిన మాటని నిలబెట్టుకున్నావు.
నేనే నేనే మాట తప్పాను అంటూ ఇక కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉండిపోతాడు దశరథ. ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. నిజమైతే దశరథకు కాంచనకు తెలిసిపోబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.